మచ్చా నిన్న ఆర్సీబీ గెలిచింది నాకెలా అనిపించిందంటే ఒక్కటేసారి స్టాక్ మార్కెట్ ఫైర్ మీద ఉన్నట్లు అనిపించింది. ఫ్యాన్స్ ఎమోషన్స్ అవన్నీ పక్కన పెడితే బ్రాండ్ ప్రమోషన్స్ ఉంటాయి మా ఆర్సీబీలో. ఈ పూమా, ఎంపీఎల్, కింగ్ ఫిషర్, ఆ ఐపీఎల్ సీజన్లో ఒక హైప్ ఉంటుంది వాటికి. ఆ తర్వాత ఉన్నాయో ఎవరు పట్టించుకోడు. మనకే ఇలా ఉంటే మనం ఎన్నడూ చూడని స్టాక్ మార్కెట్ ఆర్సీబీ ప్లేయర్ చూసి నేను ఆర్సీబీ మ్యాచ్ దొబ్బింటే పరిస్థితికి వచ్చాను. నువ్వు చెప్పినట్లు నేను ఆ మ్యాచ్ దొబ్బింటే మచ్చా ఫస్ట్ మార్కెట్ క్రాష్ అయ్యింది. ఆ తర్వాత స్టాక్ ప్రైస్ మొత్తం పడిపోయేది, ఆ బ్రాండ్స్కి సంబంధించినది. ఇవన్నీ పక్కన పెడితే మా ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయ్యేది ఫస్ట్. ఇదంతా వద్దు కానీ ఒక్కసారి మెయిన్ పేజ్ గురించి చెప్తే బాగుంటుంది. మెయిన్ స్పేస్ ఉండడం వల్ల కాంపిటీషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఆ తర్వాత రైవలరీ టీమ్స్కి అనేది కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం విన్ అవుతే మన మీద మీమ్ వేయరు కదా అనే ఒక భయం ఉంటుంది. ఇంకా మీమ్ స్పేస్కి వచ్చా వాళ్ళకి ఏం కావాలి, ప్రాఫిట్ కావాలి, జోక్స్ వేసుకోవాలి, వాళ్ళ పేజెస్ వాళ్ళు మీమ్ పేజెస్ని ఫాలోవర్స్ పెంచుకోవాలి. అంతకుమించి వాళ్ళకి ఏం ఉండదు. కానీ మన ఆర్సీబీ మీద ఎవరైనా మీమ్స్ చేస్తే చాలా బాధేస్తుంది. సో ఆర్సీబీ విన్స్. ఇఫ్ ఆర్సీబీ విన్స్, మార్కెట్ గెయిన్స్, మీడియా బూమ్స్. ఈసారి ప్రాఫిట్ నమ్ము బ్రో.